శివ శివ కామారెడ్డి నుంచి వచ్చాను. పరిస్థితి ఇప్పుడైతే చూస్తున్నాం కదా, కేసీఆర్ గారు అయితే ఇంకా మీటింగ్లోనే ఉన్నారంటే అసలు చూడడానికి వచ్చాము ఇక్కడ లాంగ్ నుండి, కామారెడ్డి నుండి. అవును, చాలా రోజుల తర్వాత వచ్చిర్రు, కొంచెం బాధగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు గమనించినట్టయితే 1 సంవత్సరం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పరిపాలన పరంగా గమనించినట్టయితే ప్రజల లోపల కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హైడ్రా అటువంటి ఈ సిచ్యువేషన్స్ తీసుకురావడం వల్ల, ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్స్కి చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఒక 50,000 పెట్టి ఒక ఇల్లు కనుక తీసుకున్నట్టయితే దాంట్లో ఒక ఈఎంఐ కట్టుకోవడానికి అట్లాంటి ఇంటిని వాళ్ళు కూల్చివేయడం వల్ల ఈఎంఐకి చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవితకాలంలో తన సంపాదనలో ఒక 80% ఇల్లు నిర్మించడానికే తన యొక్క వ్యయం అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. అలాంటి ఇల్లులు అనైతికంగా కూల్చివేయడం వల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఒకసారి ప్రభుత్వాలు అనేది ఆలోచించకపోవడం అనేది చాలా దుర్భరమైన స్థితి. ఇంకొకటి గమనించి చెప్పాలంటే అక్కడ పర్మిషన్స్ ఇచ్చిన వ్యక్తులను మాత్రం మీరు పరిగణలోకి తీసుకోకుండా, ఎవరైతే ఆ బఫర్ జోన్ ప్రాంతాలలో పర్మిషన్స్ ఇచ్చి ఇల్లులు కట్టుకోవడానికి అక్కడ విద్యుత్ సదుపాయం మరియు నీటి సదుపాయం, అక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వెంచర్లు వేయడానికి ఈ సహకారాలు అందించిన వ్యక్తిని వాళ్ళని ఏమనకుండా ఆ ప్రజలపైన భారం మోపడం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తులు ఆ ఇల్లు మీద తీసుకున్న ఈఎంఐ 20 నుండి 30 సంవత్సరాల వరకు పెట్టుకుంటారు. ఆ 20 నుండి 30 సంవత్సరాలు ఆ ఇల్లు లేకున్నప్పటికీ వాళ్ళు దానిపైన ఈఎంఐ అనేది చెల్లించాల్సి, వాళ్ళపైన ఆర్థికంగా భారంగా, మానసికంగా, శారీరకంగా అనేక రకాల ఒత్తిళ్లకు లోనై వాళ్ళు చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే అవకాశాలు అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఎవరైతే ఈ అనైతికంగా ఇటువంటి బఫర్ జోన్లలో వెంచర్లు వేసి వాళ్ళు అక్కడ ఇంటి నిర్మాణం అనేది చేపట్టిర్రో, ఎవరైతే కొనుగోలు చేసిర్రో, ఎవరైతే అమ్మకాలు జరిపిర్రో వాళ్ళిద్దరిని ఒక ఒప్పందానికి ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ మధ్య ప్రభుత్వేతర ఒప్పందం జరిపి వాళ్ళకు ఎవరైతే కొనుగోలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు సరైన లబ్ధి చేకూరాలని నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడు హైదరాబాద్ యొక్క స్థితిగతులు కనుక మనం గమనించినట్టయితే ఒక 2014కు పూర్వం మనం గమనించినట్టయితే మీరు హైటెక్ సిటీ ప్రాంతాన్ని గమనించవచ్చు. అక్కడ యొక్క అభివృద్ధి ముఖ చిత్రం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు గమనించవచ్చు. చాలా వరకు హైటెక్ రంగులతో హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందింది. మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఈ మిషన్ భగీరథ కానీ, ఈ కాళేశ్వరం వాటర్ కానీ, 24 గంటల విద్యుత్ కానీ, ఇలాంటి చాలా రకాల సదుపాయాలు అనేది కేసీఆర్ గారు అనేది ఏర్పరచడం అనేది జరిగింది. చాలా వరకు ప్రజలలో కేసీఆర్ ప్రభావం ఉన్నప్పటికీ ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది సామాన్యంగా ఏర్పడే అంశం. అది ఒక 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వమైనా పరిపాలించినప్పుడు వ్యతిరేకత అనేది సహజంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సహజ వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రావడం అనేది జరిగిందని చాలా వరకు ప్రజలు అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గమనించినట్టయితే అభివృద్ధి కనుక కేసీఆర్ హయాంలో లోటు లేదు, అభివృద్ధికి మాత్రం ఏ మాత్రం లోటు లేదు. కరోనా వంటి ముప్పు పరిస్థితుల్లో కేసీఆర్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడం అనేది జరిగింది. వ్యాక్సిన్ అనేది హైదరాబాదు ఉత్పత్తి కేంద్రంగా అనేది ఉండడం అనేది జరిగింది. హైదరాబాద్ అనేది కేసీఆర్ హయాంలో చాలా వరకు అభివృద్ధి చెందింది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన పరిస్థితే. కాబట్టి మనం గమనించి చెప్పవచ్చు. చూసినామండి, చాలా దగ్గర నుండి చూసినా, అసలు ఎన్నోళ్ళ కళ నెరవేరిపోయింది. నాకు ఈరోజు చాలా దగ్గర నుండి చూసిన ఎట్లుంది. అందరికీ తెలిసిన ఏదైనా మొత్తం ఎన్నికల ముందేమో ప్రజాపాలన అన్నాడు, ప్రజా దర్బార్ అన్నాడు, ప్రజల కోసం అన్నాడు, అడ్డగోలు హామీలు ఇచ్చిండు. వచ్చిన తర్వాత ఏమంది, ఏ ఒక్క హామీ కూడా నెరవేరుస్తలేడు. రైతు బంధుని రైతు భరోసా వేసిండు, కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా వేస్తా అని మురిగిండు. ఏ ఒక్కటి ప్రజలకైతే ఏం మంచిగా వేస్తలేడు. 420 హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిండు. ఫెయిల్డ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ అని చెప్పచ్చు. 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలో ఒక ఉచిత బస్సు ఒక్కటి పెట్టిండు. ఆ ఉచిత బస్సు ఒక్కతోని కూడా మొత్తం ఆడవాళ్ళంతా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అది అసలు పథకం సఫలీకృత పథకమే కాదు. ఆ 6 గ్యారంటీలు కూడా ఫెయిల్ అయిన 6 గ్యారంటీలే. ఎంత కుళ్ళు, ఎంత దరిద్రపు పాలన అంటే, ఇప్పుడు మన నాయకుడు, ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, ఒక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, సీఎం గారి బర్త్డే ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సీలన్నీ కడతా ఉంటే ఏదో ఇచ్చి పక్కకు వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళవి జింపకుండా మొత్తం మన కేసీఆర్ సారిగా జింపడం అనేది చాలా దురదృష్టకరము. అంత ఓర్వలేని తనంగా అయిన పాలన జరుగుతుంది. ఏ చిన్న మనిషి ఒక్క ఎదురు సమాధానం చెప్పినా వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నాడు. ఆ కేసులకు కూడా కొట్టేస్తున్నారు. అదంతా మంచి కేసులు కావని హైకోర్టు కూడా చెప్పినా కూడా వింటలేడు.
ఏం లేదండి, పడిపోయింది. కేటీఆర్ అని ఉన్నప్పుడు సూపర్ ఉంటుండే. కొత్త వాటికి కూడా మంచిగా చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు ఇక్కడ పెట్టడానికి కూడా మంచిగా దృష్టి సారించిండే. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఉన్న కంపెనీలు ఎట్లా కాపాడుకోవాలా అన్నట్టుంది. ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్కి. మంచిగా ఉంటుందండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఛాన్స్ ఇవ్వకుండా మనం మాట్లాడితే మంచిగా ఉండదు. అందుకే ఒక సంవత్సరం ఛాన్స్ ఇచ్చి చూసిండు. ఎంత దరిద్ర పాలన చేసిండో. మొత్తం సార్ అయినా సింహమైన ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యి ఉంటుంది. మరి ప్రజలంతా తెలంగాణలో ఇట్లా అల్లాడిపోతూ ఉంటే సార్ బయటకు రావాల్సిన సమయం వచ్చింది, బయటకు వచ్చిండు. ఒక్కొక్కరికి ర్యాంప్ ఉంటుంది ఇప్పటి నుంచి.